దేశంలో అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు కల్పించడమే లక్ష్యంగా కేంద్రం తెచ్చిన చరిత్రాత్మక బిల్లుకు లోక్సభ ఆమోదముద్ర వేసింది. రాత్రి 10 గంటల వరకు చర్చించి రాజ్యాంగ సవరణ బిల్లుకు పచ్చజెండా ఊపింది. ఎన్నికల జిమ్మిక్కు అని విమర్శిస్తూనే ప్రతిపక్ష పార్టీలు మద్దతివ్వడంతో బిల్లుకు అనుకూలంగా 323, వ్యతిరేకంగా 3 ఓట్లు పడ్డాయి. దశాబ్దాలుగా ఆర్థిక పురోగతి లేని వారికి చేయూతనివ్వడమే లక్ష్యంగా ఈ బిల్లు తెచ్చినట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఈ బిల్లు వల్ల రిజర్వేషన్లు మొత్తం 59.5% చేరినప్పటికీ న్యాయపరంగా చెల్లుబాటు అవుతుందని కేంద్రం విశ్వాసం వ్యక్తం చేసింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార భాజపా వ్యూహాత్మకంగా తెచ్చిన అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ల అమలు బిల్లుకు లోక్సభ ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు రాజ్యాంగంలోని 15, 16 అధికరణలను సవరిస్తూ ప్రతిపాదించిన రాజ్యాంగ సవరణ బిల్లును 4.5 గంటలు చర్చించి ఆమోదం తెలిపింది. కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి థావర్చంద్ గెహ్లోట్ బిల్లుపై చర్చను ప్రారంభించి ప్రభుత్వ లక్ష్యాలను సభకు వివరించారు. ప్రస్తుతం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల్లో చాలా మందికి ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశాలు లభించడం లేదని పేర్కొన్నారు. పేదరికం వల్ల ధనవంతులతో పోటీ పడలేకపోతున్నారని చెప్పారు. ప్రస్తుతం 15వ అధికరణ క్లాజ్ 4, 5, 16వ అధికరణలోని క్లాజ్ 4 కింద ఉన్న రిజర్వేషన్లు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అందటం లేదన్నారు. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబాటుకి సంబంధించి నిర్దేశిత అర్హత పొందితే తప్ప వారి ఉన్నతి సాధ్యం కాదని తేల్చి చెప్పారు. 46వ అధికరణ స్ఫూర్తిని ముందుకు తీసుకుని వెళ్లే ఆలోచనతో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో సముచిత భాగస్వామ్యం కల్పించేందుకు రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టినట్లు మంత్రి చెప్పారు. 124వ రాజ్యాంగం సవరణ బిల్లు 2019 సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఉన్నత విద్యా సంస్థలు, 30వ అధికరణ కింద పేర్కొన్న మైనార్టీ విద్యా సంస్థలు మినహా ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ విద్యా సంస్థల ప్రవేశాల్లో రిజర్వేషన్లు, ప్రభుత్వ ఉద్యోగాల ప్రారంభ నియామకాల్లో రిజర్వేషన్లు కల్పిస్తుందని గెహ్లోట్ చెప్పారు. ఈ మేరకు అధికరణ 15లో సబ్ క్లాజ్ 6ను చేరుస్తున్నామని తెలిపారు. రాజ్యాంగంలోని 16వ అధికరణ ఉప నిబంధన 5 ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్లు కల్పించే అధికారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు గుర్తించిన అగ్రవర్ణాల్లోని పేదలు ఈ రిజర్వేషన్లకు అర్హులని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి మొత్తం 49.5% రిజర్వేషన్లు ఉన్నాయని గుర్తు చేసిన ఆయన వాటిని యథాతథంగా కొనసాగిస్తూనే కొత్తగా అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు వివరించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల పరిధిలో లేని వారందరికీ ఈ కోటా వర్తిస్తుందన్న మంత్రి అందులో బ్రాహ్మణులు, ఠాకూర్లు, బనియా, పటేళ్లు, జాట్లు, గుజ్జర్లు, ఆంజన, సోంధియా, కమ్మ, రెడ్లు, కాపులు, ముస్లింలు, క్రైస్తవులు సహా ఇప్పటి వరకు రిజర్వేషన్లు పొందని వారంతా ప్రయోజనం పొందుతారని తెలిపారు. ఎన్నికలకు ముందే బిల్లును ఎందుకు తెచ్చారన్న విపక్షాల ప్రశ్నలకు వివరణ ఇచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ అగ్రవర్ణ పేదల జీవన స్థితిగతులను ఎప్పటికైనా మార్చాలన్నదే తమ ఉద్దేశ్యమని స్పష్టం చేశారు. బిల్లుకు శాసనసభల ఆమోదం అవసరం లేదని జైట్లీ వెల్లడించారు. कई वर्गों के संबंध में के पीछे कारण ये था कि समाज में कई वर्ग ऐसे हैं जो आर्थिक परिवर्तन हुआ, उसमें कुछ लोग बहुत आगे निकल गए। कुछ लोगों को लगता है कि जो किसान की आमदनी है और हम बार बार चमचा करते हैं कि वो कम है, और इसलिए अन्य वर्गों का, उसका कोई धर्म हो, उसकी कोई जाति हो, उसका कोई भी रिलीजन हो, अगर उसमें वो गरीब है तो उसके संबंध में क्या कल्पना होनी चाहिए। 50 में से अधिकतर उन्हीं के लोग इसमें आते हैं। सोशल और इकोनॉमिक जस्टिस जो उस बेसिक स्ट्रक्चर का हिस्सा है, आप अपने 50 में से 10% तक अपने वर्ग के गरीबों के साथ शेयर कर लीजिए। इसमें किसको क्या इतराज होना चाहिए। 4.5 గంటల చర్చ తర్వాత రాజ్యాంగ సవరణలపై ఓటింగ్ నిర్వహించారు. అదే సమయానికి ప్రధాని నరేంద్ర మోదీ, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సభకు హాజరయ్యారు. రాత్రి 10 గంటల సమయంలో ఓటింగ్ జరగ్గా అనుకూలంగా 323 ఓట్లు, వ్యతిరేకంగా 3 ఓట్లు పడ్డాయి. ఫలితంగా బిల్లుకు లోక్సభ ఆమోదం లభించింది.